హాయ్ అండి, దిస్ ఈజ్ ఫ్రైడే రివ్యూ. టాపిక్కి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రివ్యూ ఏంటంటే లవ్ అండర్ కన్స్ట్రక్షన్ వెబ్ సిరీస్ అని ఒకటి వచ్చింది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో. ఈ వెబ్ సిరీస్ చూసాక నాకు బెటర్ ఒకసారి చూడొచ్చు, అంటే బోర్ కొడుతుంది బట్ ఒకసారి చూడొచ్చు ఫ్రీ టైంలో. మనం స్టోరీలోకి వెళ్ళే ముందు అంటే స్టోరీ ప్లాట్ పాయింట్ అంటే హీరోకి చిన్నప్పటి నుంచి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని తన డ్రీమ్. తను దుబాయ్లో జాబ్ చేస్తుంటాడు. అక్కడే హీరోయిన్ పరిచయం అవుతుంది. పెళ్లి చేసుకుందామని వాళ్ళిద్దరు ఫిక్స్ అవుతారు. ఇద్దరు ఫిక్స్ అవుతున్న తర్వాత ఒక పక్క తన విలేజ్లో ఇంటి పనులు కూడా చేస్తుంటాడు. తన డ్రీమ్ హౌస్ గురించి ఓ పక్క పనులు చేస్తుంటాడు. తన జాబ్లో జాయిన్ చేస్తుంటాడు. అదే టైంలో హీరో 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 జాబ్లో నుంచి ఒక ఒక తన ఏదో జాబ్లో నుంచి వెళ్ళిపోతాడు, బయటికి వెళ్ళిపోతాడు, అంటే తీసేస్తారు అనమాట. అప్పటి నుంచి హీరోయిన్ వాళ్ళ విలేజ్కి వచ్చి వీళ్ళ పెళ్లి గురించి ఒప్పించుకొని తన డ్రీమ్ హౌస్ని ఎలా ఫినిష్ చేశాడా లేదా అనేది ఈ స్టోరీ మొత్తం. ఈ స్టోరీని మీరు చూసి మొత్తం ఫినిష్ చేశారా లేదని మీరు చేసి చూడండి, బాగుంటుంది. ఇంకా క్యారెక్టర్ పర్ఫార్మెన్స్కి వెళ్తే హీరోయిన్ బెటర్ పర్ఫార్మెన్స్. హీరోయిన్ చాలా బాగుంటుంది, చూడొచ్చు బాగా. ఇంకొంచెం సీన్స్ రాసుకుంటే బెటర్ అనిపించింది. అంటే ఇలా లవ్ ట్రాక్ కొంచెం అంటే దుబాయ్లో ఉన్నప్పుడు సీన్స్ కొంచెం బాగుంటుంది, అంటే స్లోగా ఉంటుంది బట్ తొందరగా ఉంటుంది. అంటే తన లవ్ సీన్స్ అంత బెటర్ లేవు, బట్ మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే హీరోయిన్ క్యారెక్టర్ ఎప్పటికీ ఏంటంటే మెచ్యూర్డ్ లాగా రన్ ఉంటుంది అనమాట. ప్రతి సీన్ ఏంటంటే తను కొంచెం స్మోక్ చేస్తుంది, కొంచెం డ్రింకింగ్, బట్ అలాంటి ఇంకొంచెం బెటర్ మెచ్యూర్డ్ సీన్స్ రాసింటే బెటర్. ఇంకా హీరోకి ఒక బ్రదర్ ఉంటాడు అనమాట విలేజ్లో. మొత్తం తన ఇంటి పనులు అక్కడ చూసుకుంటుంటాడు అనమాట. విలేజ్ తన డ్రీమ్ గురించి మొత్తం హౌస్ గురించి మొత్తం చూసుకుంటుంటాడు. అతని క్యారెక్టర్ కూడా చాలా స్లో ఉంటుంది, బట్ ఏంటంటే కామెడీ క్యారెక్టర్. ఫస్ట్ నుంచి కామెడీ క్యారెక్టర్ రన్ చేద్దామని తీసుకొచ్చారు, కానీ ఎక్కడ కామెడీ లేదు. నాకు తెలిసి ఇతన్ని మనం యాడ్స్లో చూసింటాం. ఒక చిన్న యాడ్స్లో తను వర్క్ చేసింటాడు, ఆ క్యారెక్టర్ అనమాట. బట్ మలయాళం కదా, అతని క్యారెక్టర్ కూడా బాగుంటుంది. బట్ ఏంటంటే కొంచెం కానీ ఒక 4th ఎపిసోడ్ 5th ఎపిసోడ్ నుంచి ఇతనికి లవ్ ట్రాక్ ఉంటుంది. అది కొంచెం బాగుంటుంది, అంటే బాగా నవ్విస్తుంది అందరినీ. అక్కడ నుంచి ఇతని ట్రాక్ అక్కడ చేంజ్ అవుతుంది 4th ఎపిసోడ్ నుంచి, బాగుంటుంది. బట్ వెబ్ సిరీస్ కదా, ఇంకొక సీజన్ 2 అలా ప్లాన్ చేస్తే మేము చెప్పలేము కదా. బెటర్ దెన్ మోర్ దెన్ అన్ని క్యారెక్టర్స్ బాగా రన్ చేసి, ఈ ఫాదర్ రోల్స్, ఈ ఆపోజిట్ ఫాదర్ రోల్స్, అన్ని క్యారెక్టర్స్ బాగా రన్ చేసాయి. మీకు వన్ టైం అంటే మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే గినా ఇది వెబ్ సిరీస్ మీరు చాలా చూడొచ్చు, బాగుంటుంది. ఒక వన్ టైం వాచబుల్ సిరీస్. కొంచెం చూసేయండి, కొంచెం బోర్గా ఉన్నా కానీ మీ మీద లవ్ మీద కానీ, అంటే హౌస్ మీద కానీ, అంటే హీరో హౌస్ని బిల్డ్ చేసుకుంటూ లవ్లో పడ్డాడు ఏంటి అన్న ఒక స్టోరీ. అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ మై రివ్యూ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.